వదినా, అమ్మ ఇంకా భోజనం చేయలేదా? నువ్వే వెళ్ళి అడగొచ్చు కదా. అమ్మకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు. పోనీ నేను బలవంతంగా తనతో మాట్లాడితే తన కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. మీనాక్షి, నేనొక మాట చెప్తాను, ఏమనుకో కదా. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టిన సంగతి నేరుగా అత్తయ్యకి చెప్పాల్సింది. అప్పుడు పరిస్థితి అలా ఉండిందొదినా. మీనాక్షి, నీ కారణం నీకుంటుంది, నేను అర్థం చేసుకోగలను. కానీ అత్తయ్యకి కూడా అర్థం అవ్వాలి కదా. మీనాక్షి, మీనాక్షి, చూడు, తప్పులు అందరూ చేస్తారు, సమస్యలు కూడా అందరికీ వస్తాయి. కాకపోతే నువ్వు ఇల్లు తాకట్టు పెట్టావని ఎవరూ బయట వాళ్ళ ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి చెప్పాల్సిన అవసరం లేదు కదా. దానివల్ల అత్తయ్య మనసు చాలా బాధపడిందనుకుంటా. నా ఉద్దేశం అమ్మని బాధ పెట్టాలని కాదు వదినా. నీ ఉద్దేశం ఎప్పుడు తప్పు కాదు మీనాక్షి, ఆ విషయం నాకు తెలుసు. నిజాన్ని దాచిపెట్టి అత్తయ్య మనసు బాధ పెట్టావు. ఆ బాధని ఇంకా ఎక్కువ చేయకు. తట్టుకోవడానికి అత్తయ్యకి శక్తి లేదు. పో, వెళ్ళి మాట్లాడు. పో. అమ్మా, ముక్కేరా మీనాక్షి.